2025 డిఎస్సి ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకాలతో సుమారు 15 ఏళ్లు పైబడి ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీచర్లు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సి 2025 నోటిఫికేషన్ సమయంలో తమ పోస్టులను భర్తీ చేయవద్దని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ధర్నా నిర్వహించామని, ఆ సమయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తమ ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదం లేదని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ హామీలు అమలు కావడం లేదని వాపోయారు. తక్కువ వేతనాలతో ఎన్నో ఏళ్లుగా గురుకులాలనే నమ్ముకొని పనిచేస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ విజయవాడలో గిరిజన సంక్షేమ గురుకుల అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకులు మల్లికార్జున నాయక్, పరమేష్, జూనియర్ పీటర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులము. మేము గత 10-15 సంవత్సరాలుగా ఈ గురుకులాలను నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్నాము. ఇంత మటుకు ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు అక్కడ లేదు. ఈ సంవత్సరం 2025 నుంచి డిఎస్సి వాళ్ళు వచ్చారు. అయితే మేము ఆ గురుకులంలో చేసినటువంటి వెట్టి చాకిరీని ఒక్కసారి ప్రభుత్వం గుర్తించాలి. రాత్రనక పగలనక పిల్లలను పెద్దలను ఇంట్లో వదిలేసుకొని ఆ భర్తలను భార్యలను వదిలిపెట్టుకొని వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్న వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకసారి 2025లో ధర్నా చేసినప్పుడు గురుకుల అధికారి సంధ్యారాణి మేడం గారు హామీ ఇచ్చారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించము, డిఎస్సి వాళ్ళు వచ్చినా మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, మిమ్మల్ని కొనసాగిస్తామన్నారు. ఈరోజు 2026 రేపు 2 రోజుల్లో మళ్ళీ పాఠశాల తెరవబో సమయానికి 788 మందికి మాత్రమే వాళ్ళు రెన్యువల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రమే పాఠశాలకు వెళ్ళాలన్నట్టుగా. మరి మా పరిస్థితి ఏంటి? మేము రోడ్లు పడాల్సిన పరిస్థితి అవసరం వచ్చింది. ఇటువంటి అన్నింటినీ కూడా ప్రభుత్వం తప్పకుండా గమనించాలని, గుర్తించాలని ఎంతో ఆశతో మేము ఎంతో దూర ప్రాంతం నుంచి మా కుటుంబాల కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తాం. తప్పకుండా న్యాయం జరిగిస్తారని మేము నమ్మకంతో వచ్చాము. తప్పకుండా మమ్మల్ని మీరు ఆదుకోవాలని వేడుకుంటున్నాం సార్. నమస్తే సార్, మేము ట్రైబల్ వెల్ఫేర్ అవుట్సోర్సింగ్ టీచర్స్ నుంచి మేము వస్తున్నాం సార్. మేము గతంలో మా ఉద్యోగ సమస్య గురించి సుమారు 50 డేస్ మేము ధర్నా చేయడం అనేది జరిగింది సార్. ఆ రోజు మా గవర్నమెంట్ మా మినిస్టర్ మేడము, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మీకు ఉద్యోగ భద్రత కలిగిస్తాము, మీ శాలరీస్ ఇంక్లూడ్ చేస్తామనేది మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. ఆ రోజు మేము సంతోషంగా విధుల్లోకి వెళ్ళి ఇప్పటివరకు మేము వర్క్ చేస్తూ ఉన్నాం సార్. మాకు గతంలో రెగ్యులర్ డిఎస్సి వాళ్ళు రావడం జరిగింది, తద్వారా మేమందరూ కూడా ఎఫెక్ట్ అవుతుంది జరిగింది సార్. ఈరోజు మాకు 1400 మంది టీచర్లు వర్క్ చేస్తూ ఉంటే 748 మాత్రమే వాళ్ళకి రెన్యువల్ ఇచ్చారు సార్. సుమారు 700 మంది కూడా రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది సార్. ఈ సమస్యను పరిష్కరించాలని గౌరవనీయులైన నారా లోకేష్ గారిని మేము కలిసి మాట్లాడని రావడం జరిగింది సార్. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కనీసం సార్ని కలిసి అవకాశం లేకుండా ఈరోజు రోడ్డు మీద పడి నుంచునే పరిస్థితి ఏర్పడుతుంది సార్. మా యందు దయ ఉంచండి. ఇదిగోండి మా బైలాస్కి విరుద్ధంగా తీసినటువంటి ఈ రెగ్యులర్ టీచర్స్ ఉన్నారు. అలాంటి పరిస్థితులు మా ఉద్యోగాలు మాకు కల్పించాలని, మాలోనూ ప్రతి ఒక్కరు కూడా మరలా మిగిలిన 700 మందికి రెన్యువల్ కలిగించి మా ఉద్యోగ భద్రత కలిగించాలని గవర్నర్ నారా లోకేష్ గారిని, మా మినిస్టర్ మేడం, మేము అధికారులందరూ కూడా మేము ఏర్పడడం జరిగింది సార్. ఈ మాట మేము ఈరోజు ఇక్కడ చెప్పడం కాదు సార్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారికి కూడా మేము ఈ రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది సార్. ఎంతోమందిని కలిసాము, ఎన్నో వ్యయ ప్రయాసాలు పడ్డాము. ఎలా చెప్పాలి సార్, మా రక్తం చెవటగా కాని పరిస్థితి ఏర్పడింది సార్. స్కూల్లో 7 గంటల నుంచి 9 గంటల దాకా మేము ఊడికం చేశాం సార్. కనీసం ప్రస్తుతం అవకాశం లేకుండా మా ఉద్యోగం మాకు నిలబడితే అది తక్కువ జీతాలతో మేము పనిచేయడం జరిగింది. ఈరోజు అలాంటిది మా ఉద్యోగాలు లేకుండా మేము రోడ్డు మీద ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు మా యందు దయవించి మా యొక్క ప్రతి ఒక్క ఉద్యోగాలు మాకు కలిగించాలని మేము విన్నవించి చేస్తాం సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మేము ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అవుట్సోర్సింగ్ టీచర్స్ అండి. గత మేము దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి మేము ఆ స్కూల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాం, టీచర్ ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూ ఉన్నామండి. గత సంవత్సరం 2025 డిఎస్సి ప్రకారం మా పోస్టులు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేసుకున్నారండి. మా పరిస్థితి ఇది అని చెప్పి మేము వెళ్ళి మా మంత్రి గారు అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి మేడం గారిని కలిస్తే, మీ పోస్టులు ఎక్కడికి పోవో, మీ అందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది, మీ అందరి పోస్టులు ఉంటాయి, మేము మర్యాది హామీ అన్నారు. ఆ హామీ ప్రకారం మేము అలాగే విధులు నిర్వహించు మొన్న 2026
26 ఏప్రిల్ 23తో మా క్లోజ్ అయిపోయింది, మా అకాడమిక్ ఇయర్ అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు 26 తర్వాత మా 26 to 27 విద్యా సంవత్సరానికి రెన్యువల్ ఇవ్వాలండి. ఆ రెన్యువల్ ఇస్తారని ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నామని. కానీ మా 1650 మందిలో కేవలం 788 మందికి మాత్రమే ఉద్యోగాలకి రెన్యువల్ ఆర్డర్స్ వచ్చినాయండి. మా అందరూ దాదాపు నియర్లీ 700 మందికి ఉద్యోగాలు మా ఎవరికి కూడా రెన్యువల్ ఆర్డర్స్ రాలేదండి. మేమంతా ఎంతోమంది భార్యాభర్తలకు వెళ్ళినటువంటి వాళ్ళం, సింగిల్ పేరెంట్ టీచర్స్ ఉన్నారు, ఎంతోమంది ఎక్కడెక్కడ నుంచి ఎంతోమంది నిరుద్యోగులు అయిపోతున్నామండి. మా యొక్క జీవితాలు, కుటుంబాలు రోడ్డు పడిపోతూ ఉన్నాయి. అయ్యా బాబు, ఇది పరిస్థితిని వేడుకుంటున్నామని చెప్పి నారా లోకేష్ గారు, మా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క బాధలు సాధకలు చెప్పి మా రెన్యువల్ ఆర్డర్ తెచ్చుకుందామని చెప్పి ఇక్కడ దాకా వచ్చామండి. కానీ నారా లోకేష్ గారి ఎక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళు ఎందుకు మేమేదో ధర్నా అని చెప్పి మళ్ళీ రాపాగా మీ ధర్నా కోసం లేదండి, మా సాధక బాధకాలు చెప్పుకోవడం కోసం మా ముఖ్యమంత్రి వర్యులు, అదే తర్వాత మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధలు, మా పడిన కష్టాలు చెప్పుకుందామని చెప్పి వచ్చామండి. కానీ అక్కడ కూడా అవకాశం కల్పించలేకపోతున్నారండి. కానీ ఇంకోటి విషయం మీకు చెప్పాలండి, మన గురుకుల అధికారులు మోసగాండి మేము ఈ విధంగా మా రుణ పట్టడానికి అన్యాయం జరగడానికి కారణం అండి. మాకు ఎవరు శత్రువులు గారు ఎవరు కూడా ఇక్కడ ఎవరు లేరండి. ఎందుకంటే యాక్చువల్గా మా గురుకుల మహిళాస్ ప్రకారం 50% రెగ్యులర్, 50% కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా ఉద్యోగాలు ఇప్పించుకోవాలండి. దానికి వ్యతిరేకంగా మా ఉద్యోగాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి రెగ్యులర్గా చేసి ఇచ్చడం జరిగిందండి. కానీ మేము దానికి మేము ఒప్పుకుంటున్నామండి, ఏం ప్రాబ్లం లేదని. కానీ మా ఉద్యోగం కల్పిస్తామని మేడం గారు అన్నారు కాబట్టి విధులు నిర్వహిస్తున్నామండి. కానీ మా చివరికి ఇప్పుడు దాదాపు 488 మంది ఉద్యోగాలు గాల్లో దీపం అయిపోయినాయి. మా ఉద్యోగాలు ఏంటి మహాప్రభు, మేమంతా కుటుంబాలు దారి పడిపోతాం, మాకు ఏదన్నా ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి వేడుకుందామని మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చామండి. కానీ ఈడకొచ్చి మా బాధల సాధలు చెప్పుకుందామన్నా కూడా మమ్మల్ని లోపలికి కూడా పోనీకండి, మమ్మల్ని ఇక్కడికి ఆపేసేసారండి. మీ మీడియా వాళ్ళ ద్వారా మా సమస్యని ఎలా అయినా సరే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మా అందరికీ న్యాయం చేస్తారు, మా 1600 మంది జీవితాలు ఉగులింపుతారని చెప్పి, మా కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి సహాయపడుతున్నామండి. ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆల్రెడీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరిని తీసే ప్రసక్తి లేదు. కానీ డిఎస్సి, మెగా డిఎస్సి అయితే మాత్రం తీయకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ యువతంతా ఉండిపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు తీయడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా వీళ్ళెవరికీ అన్యాయం జరగదు, ఆ మాట ఖచ్చితంగా సారు చెప్పమని చెప్పారు కూడాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఇస్కాన్ ఆధ్వర్యంలో బాసిల్ వుడ్ స్కూల్ ఏర్పాటు. ఘనంగా ప్రారంభించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, రాష్ట్ర నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు. డిఎస్సి నియామకాలతో అయోమయంలో ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు. సుమారు 15 ఏళ్లు పైబడి పనిచేస్తున్న తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్. కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. కాకినాడ గాంధీనగర్ పార్కులో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.